రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముస్లింలను బూచిగా చూపి హిందూ ఓట్లను మభ్యపెట్టి రాజకీయాలు చేసిందని విమర్శించారు. యూపీలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచిందన్నారు. శ్రీరాముడి పేరును రాజకీయాలకు వాడుకోవడం స్థానికులు జీర్ణించుకోలేకపోయారన్నారు. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు సాధించిందన్నారు. మోదీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్లో చేర్చారన్నారు. అయితే తన ఓటమి మరింత బాధ్యతను పెంచిందన్నారు. చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానన్నారు జీవన్ రెడ్డి. ఆల్వేస్ ఓటర్ ఇలా తీర్పు వివరమైన దాన్ని ఆమోదించాల్సిందే. అంటే క్లిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు ఏదైతుందో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకున్న మంచిగానే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ఓట్లు బీజేపీకి మరల్చాలనే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇంత అదిలో కూడా ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐల్ గెట్ మోర్ దాన్ 20,000 మెజారిటీ టు బి ఫ్రాంక్. మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పినాను, నేను ఆశించిన ఫలితం పొందలేకపోయినా. అయినప్పటికీ కూడా నేను జగిత్యాల ఓటర్ మహాశయులు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చెప్పినగా నేను టిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో నా చివరి శ్వాస వరకు, నేను మునవి చెప్పిన మీటింగ్లో కూడా, నేను మనసులో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పాను. ఈ మాత్రం ఈ 60 స్థానాలు అత్యంగా వచ్చినాయి చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయని చెప్పంటూ నేను ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 అనుకుంటే సగం, ఆంధ్రప్రదేశ్ కూటమి, కర్ణాటక, ఒరిస్సా ఇవే ఉన్నాయి. ఇక నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి, అయోధ్య రామ మందిరం, ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే, ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకొని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏది ఉండని చెప్పండి. నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీ.